కొత్తగూడెం కోటలో వనమా కష్టాలు ఆ పార్టీలకు కలిసొస్తుందా? ఒక పక్క పొత్తులతో బరిలోకి దిగుతున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు, మరోపక్క సీనియారిటీని నమ్ముకొని పోటీలోకి వచ్చిన అధికార పార్టీ. వీటన్నిటికీ తోడు కొత్తగూడెం ఓటర్ల తీర్పు ఎప్పుడూ విలక్షణంగా ఉండడం వెరసి ఈ దఫా కొత్తగూడెం నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలను రసవతరంగా మార్చేశాయి. దీంతో ఈ దఫా ఎన్నికల్లో గెలిచేదెవరు? ఓటర్లు ఏ నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపించబోతున్నారు? ఆసక్తికరమైన కొత్తగూడెం నియోజకవర్గం గురించి ఈ రోజు మన ఓటర్ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ వినిపించిన గడ్డ, రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో తొలిసారి పిడికిలి బిగించి పోరాడిన నేల. 1969లో ఉద్యమ నేతల బలిదానాలతో తెలంగాణ స్ఫూర్తికి వేదికగా నిలిచిన భూమి. అదే సింగరేణి సిరుల కేంద్ర స్థానం కొత్తగూడెం నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఎన్నికల ఫైట్ గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి ఇక్కడి హిస్టరీ గురించి తెలుసుకుందాం. పొలిటికల్ డెమోగ్రఫీ. కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గంలో కొత్తగూడెం, చించుపల్లి, సుజాతానగర్, లక్ష్మీదేవిపల్లి మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ లో మొత్తం 2,28,056 మంది ఓటర్లుండగా అందులో పురుషులు 1,10,697 మంది, మహిళలు 1,17,338 మంది ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీ నేత వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. పొలిటికల్ హిస్టరీ. జనరల్ కేటగిరీ సీట్ అయిన కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ 1978లో ఏర్పాటైంది. 1978లో తొలి ఎన్నికలు జరిగాయి. అంతకుముందు పాల్వంచలో భాగంగా ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 9 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అందులో కాంగ్రెస్ 3 సార్లు, టీడీపీ 2 సార్లు గెలవగా జేఎన్పీ, సిపిఐ, బీఆర్ఎస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థి ఒక్కసారి గెలిచారు. అందులో వనమా వెంకటేశ్వరరావు ఒక్కరే 4 సార్లు గెలవగా కోనేరు నాగేశ్వరరావు 3 సార్లు గెలిచారు. ముఖ్యంగా తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత టీడీపీ నుంచి 1983, 1985లో కోనేరు నాగేశ్వరరావు విజయం సాధించారు. ఆ తర్వాత ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా మారింది. పొలిటికల్ గా కొత్తగూడెం ఎందుకంత స్పెషల్? ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో కొత్తగూడెం సీటు చాలా స్పెషల్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో 7 ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలుండగా కేవలం ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం సెగ్మెంట్లు మాత్రమే జనరల్ సీట్లుగా ఉన్నాయి. అయితే పాలేరులో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఉండడంతో అక్కడ పెద్దగా పోటీ లేదు. అక్కడ మిగిలిన పార్టీలకు కూడా చెప్పుకోదగ్గ పట్టు లేదు. ఇక ఖమ్మం సెగ్మెంట్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి పువ్వాడ అజయ్ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ నుంచి తుమ్మల మాత్రమే ఆయనకు పోటీ ఇవ్వగలిగే లీడర్ గా ఉన్నారు. దీంతో ఇక్కడ మిగిలిన పార్టీలకు ఛాన్స్ లేదు. అయితే కొత్తగూడెం అలా కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుటుంబం వివాదాల్లో చిక్కుకోవడం, ఆయన తర్వాత ఇక్కడ బలమైన అభ్యర్థి లేకపోవడంతో పార్టీలన్నీ ఈ స్థానాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. అందుకే ఈ సెగ్మెంట్ కు అంత డిమాండ్. అభివృద్ధిలో అద్భుతం. కొత్తగూడెం నియోజకవర్గం ముఖ్యంగా అధిక బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో సింగరేణికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. అంతేకాకుండా నవభారత్, పాంచ్ ఐరన్, థర్మల్ విద్యుత్ ప్లాంట్లు కూడా కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ఉన్నాయి. దీంతో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా సాగుతోంది. అలాగే సాగు, తాగునీరు సౌకర్యం మెరుగుపడేందుకు మిషన్ కాకతీయ చెరువులు, మిషన్ భగీరథ నీటి పథకం లాంటి పథకాలు ఉపయోగపడుతున్నాయి. జిల్లాలో మత్స్యశాఖ కార్యాలయం రావడంతో ఏటా మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లల పంపిణీ ఇక్కడి నుంచే చేపడుతుండడంతో మత్స్యకారుల అభ్యున్నతి జరుగుతోంది. అలాగే మెడికల్ కాలేజీ ఏర్పాటు, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 330 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడంతో ప్రజలకు వైద్య సేవలు చేరువయ్యాయి. అభివృద్ధి సరే, సమస్యల సంగతేంటి? కొత్తగూడెం ఎక్కువగా గ్రామీణ ప్రాంతం, అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ సమస్యలు అధికంగా ఉన్నాయి. దానికి తోడు సింగరేణి కారణంగా, ఓపెన్ కాస్ట్ మైనింగ్ కారణంగా ఏర్పడుతున్న కాలుష్యం ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తోంది. అలాగే సింగరేణిలో ఎప్పటి నుంచో మారుపేర్లతో కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో పింఛను, పిల్లలకు ఉద్యోగ భద్రత అందక సమస్యలు పడుతున్నారు. సమస్య తీరుస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పటికీ ఆ హామీ తీర్చలేకపోయారు. అలాగే అటవీ భూముల్లో నివసిస్తున్న కోయలు, ఇతర ఆదివాసీలకు పోడు భూముల పట్టణాల పంపిణీలో ఆలస్యం అవుతోంది. అలాగే
ప్రభుత్వాసుపత్రిలో బెడ్ల సంఖ్య అయితే పెరిగింది, కానీ సిబ్బంది కొరత, మందుల కొరత, తాగునీరు లేకపోవడం వంటి సమస్యలు రోగులను ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి తోడు మిషన్ భగీరథతో తాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నా ఇప్పటికీ వేల కుటుంబాలకు నల్లా కనెక్షన్లు అందకపోవడంతో నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ తాగునీటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గానికి సంబంధించిన అంశాలన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ దఫా ఎన్నికల్లో నిలబడుతున్న అభ్యర్థుల బలాబలాలేంటో చూద్దాం. బీఆర్ఎస్ అభ్యర్థి వనమ పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా? గులాబీ పార్టీ తరఫున కొత్తగూడెం అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచిన వనమ వెంకటేశ్వరరావు రాజకీయ ప్రస్థానం పాల్వంచ వార్డు సభ్యునిగా మొదలైంది. 16 సంవత్సరాలు పాల్వంచ సర్పంచ్గా పనిచేశారాయన. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1989, 99, 2004 ఎన్నికల్లో కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో వైఎస్ఆర్ క్యాబినెట్లో విద్యా విధాన పరిషత్ మంత్రిగా కూడా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఓడిన ఆయన 2014లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తగూడెం బరిలోకి దిగి మరోసారి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసి తిరిగి హస్తం పార్టీలో చేరిన ఆయన 2018 ఎన్నికల్లో కొత్తగూడెం ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు. అయితే గెలిచిన తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయారు. అదే టైంలో ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలిచ్చారంటూ ఆయన ఎన్నికను హైకోర్టు ఈ ఏడాది ప్రారంభంలో రద్దు చేయడంతో పదవి కోల్పోయారు. ఇంత జరిగినా 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా వనమానే ఎంచుకోవడం ఇక్కడ విశేషం. కాంగ్రెస్ ప్లస్ సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు బలాబలాలేంటి? జర్నలిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించిన కూనంనేని సాంబశివరావు తొలి నుంచి కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తి కావడంతో సిపిఐ పార్టీలో కీలక పదవులెన్నో నిర్వర్తించారు. 1984లో పార్టీ కొత్తగూడెం పట్టణ కార్యదర్శిగా ఉన్న ఆయన 1987లో కొత్తగూడెం మండల పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 2004లో సుజాతానగర్ నియోజకవర్గం నుంచి సిపిఐ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కూనంనేని 2009లో కొత్తగూడెం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక ఈ దఫా కాంగ్రెస్ పార్టీతో పొత్తు కారణంగా మరోసారి కొత్తగూడెం నుంచి సిపిఐ అభ్యర్థిగా పోటీలో నిలబడ్డారు. బీజేపీ ప్లస్ జనసేన అభ్యర్థి లక్కినేని సురేందర్ రావుకు ఛాన్స్ ఉందా? ఈ దఫా కొత్తగూడెం నియోజకవర్గంలో తొలిసారి పోటీకి దిగుతోంది జనసేన. ఈ పార్టీ తరఫున బేతంపూడి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు లక్కినేని సురేందర్ రావు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగారు. లక్కినేని సురేందర్ రావు రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో మొదలైంది. గత నెల 9న కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన లక్కినేని కొత్తగూడెం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో నిలబడాలనుకున్నారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్తోందని తెలియగానే పార్టీ మారిపోయారు. ఈ నెల 6న జనసేనలోకి జంప్ అయిన లక్కినేనికి మరుసటి రోజే జనసేన నుంచి కొత్తగూడెం టికెట్ దొరికింది. సామాజిక సమీకరణాలు కొత్తగూడెంలో మున్నూరు కాపులకు అత్యధిక పట్టుంది. ఆ తర్వాత ముస్లింలు, ఎస్సీలు, కాపులు, పద్మశాలీల సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే వెలమ, యాదవ, ఎస్టీ, కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల ప్రజలు ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. జనాభా లెక్కల ప్రకారం చూస్తే నియోజకవర్గంలో మున్నూరు కాపు కమ్యూనిటీకి చెందిన ఓటర్లు 18% అంటే 41,000 మంది, ముస్లింలు 15% అంటే 34,000 మంది ఓటర్లు, ఎస్సీలు 11% అంటే 25,000 మంది ఓటర్లు, కాపులు, పద్మశాలీలు చెరో 100% అంటే చెరో 23,000 మంది, వెలమ యాదవ కమ్యూనిటీ ఓటర్లు చెరో 9% అంటే 20,000 మంది ఓటర్లు, ఎస్టీ కమ్మ కమ్యూనిటీ ఓటర్లు చెరో 8% అంటే చెరో 18,000 మంది, రెడ్డి 5% అంటే 11,000 మంది ఓటర్లు ఉన్నారు. ఏ సామాజిక వర్గం ఎటువైపు? మున్నూరు కాపు సామాజిక వర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు చెరో 40% మంది, మిగిలిన పార్టీలకు 20% మంది మద్దతిస్తున్నారు. ముస్లింలు, పద్మశాలీలు 70% మంది గులాబీ పార్టీకి, 30% మంది కాంగ్రెస్ ను సపోర్ట్ చేస్తున్నారు. ఎస్సీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు చెరో 50% మంది ఓటర్లు మద్దతిస్తున్నారు. వెలమ కమ్యూనిటీలో 80% బీఆర్ఎస్ కు, 20% మంది మిగిలిన పార్టీలకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇక మిగిలిన కమ్యూనిటీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు చెరో 35%, మిగిలిన పార్టీలకు 30% సపోర్ట్ చేస్తున్నారు. ఇది కొత్తగూడెం సెగ్మెంట్ పొలిటికల్ స్టోరీ. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న వనమా వెంకటేశ్వరరావుకు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ ప్లస్ సిపిఐ అలియన్స్
అలయన్స్ బలంగా ఉండడం, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వనమాకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి వీటిని ఆయన ఎలా ఎదుర్కొంటారో, అలాగే మిగిలిన పార్టీలు ఎలా క్యాష్ చేసుకుంటాయో అనే దానిపైనే అభ్యర్థుల గెలుపు ఆధారపడి ఉంది. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.